నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పసిలపూడి గ్రామంలోని మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద 142 పార్థివ లింగాలకు ప్రత్యేక పూజలు. మోందా తుఫాన్ రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది, భరోసానిచ్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన రుద్రహోమం. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసరపూడి గ్రామంలో వేంచేసి ఉన్న మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద 142 పార్థివ లింగాలకు పూజలు, అభిషేకాలు చేశారు. చింత సుబ్బారెడ్డి, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు వీర రాఘవరెడ్డిల ఆధ్వర్యంలో పరిటాల శ్రీనివాస్ శర్మ, నాగఫణి శర్మల అర్చకత్వంలో ఉమ పార్థివ లింగేశ్వర స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన చేశారు. అనంతరం పార్థివ లింగాల్ని జల నిమజ్జనం చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. सर्वज्ञाय नमः परमात्मने नमः परमात्मने नमः सोम सूर्याग्निलोचनाय नमः श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यं महाकालम् ओंकारम् अमरेश्वरम् कामाक्षी कंचिकापुरी అమ్మ మీ దగ్గర కుంకుమ ఉందా? ఆ కుంకుమ తీసుకోండి స్వామి, కుంకుమ చెయ్యండి. ईश्वराय विद्महे ब्रह्मपत्नीत धीमहि वाणी प्रचोदयात् उमा समेत पार्थिवलिंगेश्वर स्वामिने नमः पादार నేను కేదార సత్యకుమార్ నాగవన శర్మ స్వామివారి ఆధ్వర్యంలో అర్చకుడిగా చేస్తున్నాను. ఆ ప్రకారం స్వామివారి 108 పార్థివ లింగాలు పూజ చేయడం జరిగిందండి. అందరూ కూడా వీడియో చూసి తరించండి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. స్వామివారికి ప్రత్యేకంగా ఇక్కడ లోపల శ్రీ మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వర స్వామి వారికి బ్రహ్మసూత్ర లింగం ఉందండి. ఇక్కడ ఈ పార్థివ లింగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు పూజ చేస్తారండి. పట్టుకెళ్ళి మళ్ళీ జలనిమజ్జనం చేస్తారు. ప్రత్యేకంగాను ప్రతి ఒక్కరూ కూడా ఈ శివలింగాన్ని దగ్గరికి వచ్చి ముందుగా పేరు రాయించుకుని ఆ శివలింగాన్ని తీసుకుని మీ యొక్క పేరు పూజ చేసుకుని మీ యొక్క గోత్రనామాలతో పూజ చేసుకుని ఆ జలప్రసాదం తీసుకుని మొత్తం అంతా కూడా ధర్మజీవసం కోరుచున్నామండి. మోందా తుఫాన్ రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని కూర్మాపురం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి ఆధ్వర్యంలో నిర్మించబడిన వట్టికోటి శేషమ్మ సహకార సంఘ శతాబ్ది భవనాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ, జిల్లా సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, సొసైటీ చైర్మన్ వట్టికోటి సూర్యకుమారి, ప్రజాప్రతినిధులు, కుటుంబ నేతలు పాల్గొన్నారు. రైతులు చాలా పెట్టుబడి పెడుతున్నారు. చేతికొచ్చిన పంట పోతుంది. 17,000 దేనికి సరిపోదని మొన్న విజయవాడలో వరదలు వస్తే ఆ రోజు ఒక జీవో ఇచ్చి వరి నష్టపోతే హెక్టార్కి 17,000 నుంచి 25,000 రూపాయలకి పెంచి రేపు నష్టపరిహారం ఇస్తున్నాం. అదేవిధంగా అరటికి 25,000 ఉండేది 35,000 చేశాం. మొక్కజొన్నకు కానీ ఏవైతే హార్టికల్చర్ పంటలన్నింటినీ ఈరోజు రైతుకి నష్టం లేకుండా సహాయం అందించాలని చెప్పి కూడా నిర్ణయం చేశాం. అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజే నేను జిల్లా DDRC మీటింగ్ పెట్టాను. రేపు మళ్ళీ మనకు సమస్య వస్తుంది.
ఏదైతే ధాన్యం పండిందో దాన్ని మళ్ళీ కొనాలంటే స్పష్టమైన ఆదేశాలు ఉండాలి. రొటీన్లో కొనొచ్చు, కానీ ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, తడిచిపోయాయి, రంగు మారుతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కొద్దిగా తడున్నా రంగు మారినా ప్రతి గింజ కొనవలసినటువంటి అవసరం ఉందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొన్న తర్వాత 42 గంటల్లో గత ప్రభుత్వం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చౌదరి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా సంవత్సరాల నుంచి కలిసి పనిచేసినటువంటి పరిచయం మాకుంది. అందుకే ఆయన ఒకసారి చెప్పారు, మా గ్రామంలో మా తల్లిగారి పేరు మీద మన నేత జననేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నిధులతో బ్రహ్మాండమైనటువంటి ఒక పరపతి సంఘాన్ని నిర్మించాను. మీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలంటే ఒకరోజు ఆలస్యమైన నేను వస్తాను, తప్పనిసరిగా ప్రారంభిద్దాం అని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి రావడం, ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరపతి సంఘం యొక్క చరిత్ర ఒకసారి వింటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని 100 సంవత్సరాలు ఒకే కుటుంబం ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారంటే అది ఎవ్వరికీ సాధ్యపడదు. అది మన సోదరు గారికే సాధ్యపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంఘం ఇప్పుడే మన రామస్వామి గారు చెప్పినట్టుగా ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘం, అప్పులు లేనటువంటి సంఘం, అప్పు తీసుకుంటే సకాలంలో కట్టినటువంటి సంఘం కూడా నాకు తెలిసి ఒక్కటి కూడా ఉండదు. ఇది ఉందంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది. ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కుటుంబం గాని వ్యక్తులు గాని ఆ కోవకు చెందినటువంటి వారు కాబట్టే రైతులు కూడా దాన్ని అలవాటు చేసుకుని ఈ సంఘాన్ని ఒక క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు కూడా నడిపారు. ఈరోజు పరపతి సంఘాలు కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం భక్తుల గోత్ర నామాలతో దేవస్థానం తరపున నిర్వహిస్తారు. 57 మంది భక్తులు రుద్రహోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, సహాయక కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడారు. నిత్య మాస వార్షిక పూజలు, ఈ హుండీ డొనేషన్, ఈ విరాళాలు దేవాదాయ శాఖ వెబ్సైట్ aptemples.ap.gov.in లేదా www.sriveereshwaraswamitemple.com ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో న్యూ క్రాఫ్ట్ ఇండియా క్రాఫ్ట్ బజార్ మధురవాడలో దుర్గా కన్వెన్షన్ హాల్ ఓపెన్ గ్రౌండ్ లో వృత్తి హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకములను భీముల నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు మరియు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్ల వెంకట్రావు, ఈగల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ సోదరులు శ్రీనివాస్ గారు అలాగే సలీం గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో ఒక ముఖ్యమైన ప్రాంతమైన మధురవాడలో ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. వీళ్ళ గతంలో కూడా ఈ ఎగ్జిబిషన్స్లో అపారమైన అనుభవం ఉంది. ఎన్నో ఏళ్ళగా ఈ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేస్తూ విశాఖ వాసులకందరికి కూడా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో తయారైన అటు శారీస్ కానీ
లేకపోతే ఇతర ఈ హస్తకళలకు సంబంధించిన ఇవి కానీ చేనేత వస్త్రాలు కానీ ఇవన్నిటిల్లో ఎక్కడైతే ది బెస్ట్ థింగ్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా రప్పించి ఒక సరసమైన ధరలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వాళ్ళకి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. ప్రధానంగా ఈ ధరలు కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి. కామన్ మనకి ఒక 4 రోజుల పాటు దీన్ని ఇక్కడ ఉంచుతారు. దీన్ని అందరూ కూడా అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ప్రభుత్వం కూడా ఈ హ్యాండీక్రాఫ్ట్స్కి ఇటువంటి వాటికి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంది. మరి ఎంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీటికి ఆదరణ అనేది తక్కువగానే ఉంటుంది. మనందరిపైన కూడా వీటిని ఆదరించాల్సిన బాధ్యత ఉంది. మనకే సొంతమైన ఏటుకొప్పకు కానీ కొండపల్లి కానీ బొమ్మలు కానీ లేకపోతే మనకున్న ఈ ధర్మవరం కొంచెంపల్లి లేకపోతే ఉప్పాడ ఇటువంటి శారీస్ కానీ వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ కాటన్ సిల్క్స్, బాగల్పూరు ఫ్యాన్సీ శారీసు, తసర్ సిల్క్స్ బెడ్షీట్సు, జైపూరు బెడ్షీట్సు, వారణాసి టవల్సు కాటన్ టవల్సు, అన్సాం ఫ్యాన్సీ శారీసు, బాగల్పూర్ వస్త్రములు ఇవన్నీ కూడా ఈ వస్త్రాలకు సంబంధించి. అలాగే ఏటుకొప్పాకు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, జైపూరు చెక్కలు, శాండల్వుడ్ చెక్కులు, అలాగే వస్తువులు లెదర్ వర్క్స్, రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా ఎన్నో కూడా ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో మొత్తం పెడతా ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇప్పుడే అక్కడ జ్యోతి అది వెలిగించి వచ్చేటప్పుడు అక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్స్ చేసిన వాచ్ నిర్వాహకులు నాకు అది చూపించడం జరిగింది. అది ఎంతో నైపుణ్యంతో కూడుకున్నట్టు అది మనకు కనిపిస్తూ ఉంది. ఒక మంచి వుడ్ తోటి కార్వింగ్ అంతా చేసి దాంట్లో వాచ్ని కూడా ఏర్పాటు చేశారు. నేను ఒకటే నిర్వాహకులు తెలియజేస్తా ఉన్నాను, మీరు 1-2 రోజులు పబ్లిక్ రెస్పాన్స్ తక్కువ ఉన్నా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ కావద్దు. మనకు రేపు 14-15 పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది. అంటే వివిధ దేశాల నుంచి మొత్తం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉపరాష్ట్రపతి గారితో పాటు మొత్తం 300కు పైగా విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు. కోట్లాది రూపాయలతోటి ఎంఓఎలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దీనికి మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నాను, ఈ 2-3 రోజులు దీనికి కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. రేపు 13, 14, 15 3 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా ప్రతినిధులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా దీన్ని చేయగలిగితే వాళ్ళ ఏ లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారో అది సక్సెస్ అయినట్టే. కాబట్టి అది మనందరం కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ, వైజాగ్ అనేది నేను గతంలో కూడా చెప్పాను, చాలా హ్యాపెనింగ్ ప్లేస్, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. ఏషియాలోనే బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి. మనకి ఈ మంత్రివాడలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, దాంట్లో మా స్థానిక నాయకులతో పాటు నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ ఇంకా అట్లాగే ఏమైనా స్థానికంగా ఇబ్బందులు కానీ ఉంటే మీరు తెలియజేయండి. తప్పకుండా స్థానిక శాసనసభ్యుడిగా మీకు పూర్తి సపోర్ట్ యాక్సెప్ట్ చేసి ఇటువంటి ఎగ్జిబిషన్స్ భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు అయ్యే విధంగా కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మన గతంలో శిల్పారామ జాతరలో ఇవన్నీ రెగ్యులర్గా ఉండే, అయితే ప్రస్తుతం వాటికి అంత జరగట్లేదు. త్వరలోనే ఒక నైట్ బజార్ కూడా మనం ఇక్కడ వైజాగ్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎట్లాగైతే సాగర్ నగర్ ఏరియాలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నామో దాంతోపాటు ఒక నైట్ బజార్, అది శిల్పారామంలో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడ పెట్టాలనేది కూడా అధికారులతో ఆలోచిస్తున్నాం త్వరలోనే. ఎందుకంటే చాలా చోట్ల ఈ నైట్ బజార్లు అనేవి ఎక్కువ మందికి నైట్స్ కొంచెం ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ థర్డ్ షిఫ్ట్లో పనులు చేసుకునే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే 3వ షిఫ్ట్లో పనిచేసే ఇతర ఉద్యోగస్తులు కానీ ఇటువంటి వాళ్ళకి వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నైట్ బజార్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, సలీం గారికి, శ్రీనివాస్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి వెలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరంలోని గొర్రెల వీర సూర్య అప్పారావు తోటలో వెలమ సంఘీయుల కార్తీక వన సమరాధన జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తదితర ప్రాంతాల నుండి వేలాదిగా వెలమ సంఖ్యలో ఈ కార్తీక వన సమరాధనకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్
ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, చల్లా శంకర్రావు తదితర విలంబ సంఖ్యలతో కలిసి తులసి మొక్కకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా వన సమారాధన నిర్వహించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉందన్నారు. రాజమండ్రిలోని వేలమలందరూ కలిసి ఎప్పటిలాగే కనీ విని ఎరగని విధంగా కార్తీక సమారాధన చెయ్యాలని ఊహించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మినిమం 20 నుంచి 25,000 మంది ఈ కార్తీక సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి రమ్మని మేము ఆహ్వానిస్తాం. అందరూ వస్తారు. అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ. ఎలాగంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశారు. పెళ్ళిళ్ళు తీసుకొని ఎవరెవరు పరిచయం, వివాహ పరిచయం వేదిక, ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు, తర్వాత పిల్లలు మ్యూజిక్లు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఇట్లాగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడూ కూడా వెలమ చేస్తే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందుకని వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపించారు. మా ఊరు చెప్పినట్టుగానే నాది ఈ ఊరు కాదు, నాది పెనుగొండ. ఎప్పుడు కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది. అందుకనే పని కట్టుకొని వాళ్ళ కౌరులు పంపించి వాళ్ళందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది. అందు గురించనే ఈ ఈస్టు, వెస్టు, కృష్ణా ఈ 3 జిల్లాల నుంచి ఖచ్చితంగా జనాలు ఇతోధికంగా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి. ప్రతి ఒక్క సంవత్సరానికి మించి 1 సంవత్సరం జరగాలని ఆ సర్వేశ్వరుని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులందరినీ కూడా ఫోన్ చేసి ఆనందంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. పిఠాపురం గ్రామంలో గత 11 సంవత్సరాలుగా కాపు వనభోజ కార్యక్రమం జరుగుతుంది. వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ మరియు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం నియోజకవర్గంలో గత 11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కొన్ని వేల మందితో 3 మండలాలు ప్రజలకు హ్యాపీగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలకు ఆటల పోటీలు, మహిళలకు ప్రత్యేకంగా ఆట విడుపు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వైద్య సదుపాయాలు, బీపీ, షుగర్ లాంటి సంబంధిత వైద్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కోలాహలంగా, ఆనందంగా ఆటపాటలతో విందు వినోదంతో జరుగుతుంది. ఆటపాటల్లో నెగ్గిన వారికి బహుమతులు, కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకి లక్కీ నెక్స్ట్ వీడియో సార్ మహిళలకు ఒకసారి సార్ పేరు మీదుగా ఒక సోదరుమణికి కార్తీక సమారాధన ప్రకారంగా ఒక ఆడమడికి చేరా సార్. ఐ లలిత ఇసుకపల్లి ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక స్థానంలో పెట్టి పనులు చేయించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో స్థలం చూపించగానే కమ్యూనిటీ హాల్కి ఇమీడియట్లీ మనం పనులు ప్రారంభిద్దాం. నేను ఆల్రెడీ రెడీ, మీ రెడీలే. ఇప్పుడు చెప్పాలి స్థలం ఇప్పుడు కావాలితే వెళ్ళిపోయి చూపించేద్దాం, అక్కడికే పిలిపిద్దాం. రండి అయితే డెఫినెట్లీ. ఏర్పరెడ్డి చక్రి గారిని, బొజ్జా దొరబాబు గారిని, కర్రీ ప్రసాద్ గారిని, రెడ్డం జనార్దన్ గారిని, చిన్నా గారిని, దయచేసి అందరూ కూడా మన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా వచ్చిన పెద్దలందరినీ కూడా రావుగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద నాతో పాటు పెండం దొరబాబు గారికి
ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సమావేశంలో రచ్చబండ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేరాదని ఎక్కువటి సంతకాలతో చెబుతున్నారు. ప్రభుత్వం ఉండేది ప్రజల సేవకు గానీ ప్రైవేటు కంపెనీలకు సేవ చేసేందుకు కాదు. ప్రభుత్వం అంటే అని ప్రతి ఒక్క గ్రామంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తేదీన మెడికల్ కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేస్తామనే దానికి ప్రజా ఉద్యమం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే భారీగా దానికి స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు కాదు, 2 కోట్ల సంతకాలు పెట్టే రెడీగా ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సంతకాలు పెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఇది ప్రతి ఒక్కరికి మెడికల్ ప్రైవేటీకరణ చేయాలనేది ఎవరికి వాళ్ళ టీడీపీ వాళ్ళకే ఇష్టం లేదు. అలాంటిది ఈరోజు ఈయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేటీకరణ చేస్తానంటే ఎవరు ఒప్పుకునే విధంగా ఈ 12వ తారీఖున మనము మా ఆలూరు ఒకటే కాదు 175 కాన్స్టిట్యూన్సీలోన పెద్దగా ర్యాలీ జరుపుకోవాలనే విధంగా, అదేవిధంగా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి 6 మండలాలు ఉన్నారు. 6 మండలాలు జెడ్పీడీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు అందరూ కానీ దీన్ని మన జయప్రదం చేయాలనే విధంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. కాబట్టి ఈరోజు మనము అందరూ కలిసికట్టుగా అందరూ చేయాలనే విధంగా ఈ చంద్రబాబు నాయుడుకి, ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కానీ అందరికి ఒకటే చెప్తున్నాము. ఖచ్చితంగా దీనికి మీకు ఇప్పుడన్నా కనువిప్పు కలిగి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీకి అనుసంధానం ఉన్నారు కాబట్టి మీకు కానీ ఒకటే చెప్తున్నాము. నువ్వు కానీ ఉద్యమాలు చేసినావు ఈ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ వీటిని ఈ ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బంది అనేది నీకని తెలుసు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో, బీదా సాధులు, బడుగు బలహీన వర్గాలు ప్రైవేటీకరణ చేస్తే కోట్లలో ఫీజులు కట్టలేరనే విధంగా చాలామంది దీని మీద మాత్రం ప్రతి ఒక్కరూ స్పందించిన దానికి ఈ సంతకాల సేకరణ ఆల్రెడీ మా 6 మండలాల్లో సంతకాల సేకరణ అయిపోయింది. మేము 12వ తారీఖు అంతా భారీగా ర్యాలీకి రావాలనే విధంగా ఈరోజు మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ప్రతి ఒక్క పార్టీ కలిసి రావాలని, కలిసి ఉద్యమం చేయాలనే విధంగా మేము ఈరోజు పిలుపునిస్తాము. 12వ తారీఖు సిపిఐ అయితేనే, సిపిఎం కానీ ఏదన్నా కానీ, కాంగ్రెస్ అయితేనే, బీజేపీ అయితేనే ఏదన్నా కానీ ప్రతి ఒక్క పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం. ప్రతి ఒక్క పార్టీ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలనే విధంగా కోరుతున్నాము. ఇది మాత్రము చాలా దుర్మార్గమైన పని ఇది. ఎందుకంటే చంద్రబాబు చేసేది మహా అంటే దానికి 5,000 కోట్లు సరిపోతాయంటున్నారు. దాన్నే 5,000 కోట్లతో చేస్తే ఖచ్చితంగా అది లక్షల కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆస్తి కల్పించుకోకుండా వాళ్ళ అస్మదీయులకే, వాళ్ళ అనుచరులకే ఇచ్చే విధంగా ఈ చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి మేము 12వ తారీఖు భారీ ర్యాలీగా జరుపుకోలేని విధంగా మా కార్యకర్తలందరికీ మేము ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విధంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసిలపూడి గ్రామంలోని మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద 142 పార్థివ లింగాలకు ప్రత్యేక పూజలు. మోందా తుఫాన్ రైతుల్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది, భరోసానిచ్చిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మురుమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన రుద్రహోమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.